హాయ్ సార్. హాయ్ హాయ్. సో, యాక్చువల్‌గా మీరు సేమ్ ఫిలిం 45 ఫిలిం రిలీజ్ రోజే 'కూలీ' గూడా రిలీజ్ అవుతుంది. సో, ఎలా ఉంది సార్? ఒకటే రోజు 2 సినిమాలు పెద్దవి రిలీజ్ అవుతున్నాయి. అదే హౌ యూ ఫీల్? చూస్తాము, ఇంకా తెలీదు కదా మన ఫ్యూచర్ గురించి ఎలా చెప్పేది. సో, అండ్ దెన్ గ్యాంగ్‌స్టర్ ఫిలిమ్స్‌కి ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చారు మీరు 'ఓం' సినిమాతో. సో, ఆ 'ఓం' సినిమా ఈవెన్ రిలీజ్‌లో గూడా హౌస్‌ఫుల్స్ అయ్యి చాలా రన్ అయింది. అండ్ ఆ కాంబో ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చూడబోతున్నారు. అండ్ ఈవెన్ తెలుగు పీపుల్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ కాంబో యాక్చువల్లీ. సో, వాట్ వుడ్ యూ సే అబౌట్ ఈ 45 ఫిలిం? అదే చూస్తాము యాక్చువల్లీ. ఇక్కడ ఇంకా రిలీజ్ డేట్ ఇంకా డిస్కస్ చేయాలి. ఏమంటే ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది వేరే ఫిలిమ్స్ తర్వాత అనౌన్స్ అయింది. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా అదే శివಣ್ణ గారు చెప్పారు కదా, గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంది. అన్నీ చూసుకొని పక్కా మంచి డేట్లోనే వస్తాము డెఫినెట్గా. అర్జున్ ధన్య సార్, టీజర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ. సో, వై షుడ్ యూ చూస్ దీస్ 2 స్టార్స్ ఇన్ యువర్ 45 ఫిలిం? Sir, the character demanded these stars, sir, and I'm a huge fan of both of them. And it was a blessing for me to have them in my first film. ఓకే. ఉప్పి సార్, వన్ మోర్ క్వశ్చన్. సో, లాస్ట్ టైం మీరు యూఐ ఫిలిం తీసి ఆ వైబ్, ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటకు రాలేదు. సో, అప్పుడు ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేశాను. సో, ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని రైజ్ చేసే కాంటెంట్ మీరు ఇస్తారు అని. సో, ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా అది టెస్టోస్టెరాన్ మీరేనా అడిగింది ఆ క్వశ్చన్? టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్. దండాలయ్యా. ఇంకొకసారి అలాగే ఒక వీడియో చేస్తాము, వైరల్ అయిన తర్వాత జనాలే చెప్తారు అది. షూర్ సార్. ఓకే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్, సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 టీజర్ చాలా బాగుంది. Thank you, అండ్ లాస్ట్ మూవీ యూఏ ఏమైతే ఉందో, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఎక్కడో కొంచెం రీచ్ అవ్వలేదేమో అని జనాలకి ఎక్కడో కొంచెం అర్థం కాలేదు అనుకోవచ్చా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే జనాలకి అర్థం చాలా కాలేదనుకోవచ్చా? చాలా కష్టం అర్థమయ్యేది అది, నాకు తెలుసు అది. నేను ఒక 7 years నుంచి చెప్తానే ఉన్నాను, దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఇంకా ఒక అకార్డింగ్ టు మీ ఇంకొక 5-6 ఇయర్ అయిన తర్వాత మీకు అర్థమవుతా పోతుంది. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే. అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టం. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్, వాళ్ళు వీళ్ళకి కొడతారు వీళ్ళు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని అర్థమైతే కూడా అర్థమే అవ్వలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరి మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ ఏదైనా సార్. అర్జున్ సార్, సార్ మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ కన్నడలో. సో ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోతుంది. అంటే తెలుగులో చేసిన వాళ్ళు మలయాళంలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో అలా చేస్తున్నారు. బట్ మీరు ఎందుకు ఇన్ని కన్నడ సినిమాలు 100కి పైగా కన్నడ సినిమాలు చేసినా కూడా స్ట్రైట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారు? యాజ్ ఒక సింగర్గా కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ వచ్చినాయా, వదిలేసుకున్నారా ఆపర్చునిటీస్ ఏమన్నా? No, sir. Actually, see, I'm working as a music director from 20 years. So every year I'm doing 12 films there, sir. So every month there will be one release of mine. And in that time, so I'm so much stuck up with Kannada films, and definitely if I get the opportunity to do, I'll definitely do. And this time I'm doing, no, my 45, it will come in all languages. Thank you. ఉప్పి సార్, వన్ మోర్ క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ క్రికెట్ చూస్తారా మీరు? ఎందుకు అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 years నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను, అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. These chala nam cups nammade. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please. శివరాజ్ కుమార్ సార్. ఉపేంద్ర సార్, అంటే మీరు ఫస్ట్ తీసిన ఓం కానీ అది కౌంట్లెస్ టైమ్స్ చూసాను, అది చాలా ఇన్స్పైర్ చేసింది, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది ఫిల్మ్ మేకర్స్ని.
బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో మీ ట్విట్టర్ యూజర్ నేమ్ చూసుకుంటే మీరు నిమ్మ శివన్న అని ఉంటుంది, మీరు నిమ్మ ఉపేంద్ర అని ఉంటుంది. నిమ్మ అంటే మీకోసం అని, అంటే ప్రజల కోసం అని. సో మీరు ఫ్యాన్స్ని కానీ లేకపోతే చుట్టూ ఉన్న పీపుల్ని కానీ అంతే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే అంతే ప్రేమిస్తూ ఉంటారు. సో ఈ ఫిలిం వాళ్ళందరి కోసం ఎలా ఇన్స్పైర్ చేస్తుందని, ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు? 100%. They will really like it because sometimes there will be lot of things people will expect. It's going to do something that will be different in this film. What they see and how the character plays each other whenever we face. That Om also, the dialogue is there. No? It's not just because we have done Om. There's an undercurrent in that film, in that portion. So 100%, the characters played by us will have a lot of fun. The tension is there, that scare is there. Director has made a very different scare out of that. So I think it will be interestingly good, and all the people will like it. రెడ్డి గారు, ఉమా రమేష్ రెడ్డి గారు, ఇక్కడ ఇట్స్ రమేష్ రెడ్డి గారు. యాక్చువల్లీ ఇద్దరు స్టార్డమ్ ఉన్న హీరోల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బేసికలీ ఒక హీరో సినిమాలో ఉంటేనే చాలా కష్టం వాళ్ళని హ్యాండిల్ చేయడం యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. సో ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందని? మేడం నిజం చెప్తాను, నేను శివన్న ఫ్యాన్. ఇప్పుడు చికమ్మి మేము 30 ఏళ్ళుగా వాళ్ళ ఫ్యాను. మేము ఉపేంద్ర ఫిలం అంతా చూస్తున్నాం, ఉపేంద్ర సార్ ఫిలము. మేము ఫుల్ వీళ్ళిద్దరు నేను కాదు హ్యాండిల్ చేసింది మేడం. నేను ఎప్పుడో షూటింగ్కి 1 నెలకి 2 నెలలకి దినానికి 1 దినం పోతా ఉంటుంది. అంతా హ్యాండిల్ చేసింది వాళ్ళే మేడం. వాళ్ళే సూత్రధారులు మేడం, వీళ్ళు పాత్రధారులు. మాది ఏమీ లేదు, సైడ్లో ఉండింది మేము అంతే. వాళ్ళే అంతా హ్యాండిల్ చేసింది అర్జున్ జన్యనే మేడం, వాళ్ళిద్దరిని. ఉపేంద్ర సార్, టీజర్ స్టార్టింగ్లో ఒక లైన్ ఉంది కదండి, బతికున్నప్పుడే మనుషులకి విలువ ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాదు అని. ఇప్పుడు జనరేషన్కి దాన్ని యాప్ట్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు చనిపోయిన తర్వాత కనిపిస్తున్న ప్రేమలే ఉన్నాయి బతికున్నప్పుడు కంటే కూడా. ఎందుకంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన తర్వాత ఏమి వాపస్ రాడు కదా, ఏమరా చెప్పుకోవచ్చు అయ్యి సూపర్ అని. బ్రతికిన టైంలో డౌట్, రేపు చేంజ్ అయిపోతే ఏమరా, ఈ డౌట్లోనే అలా ఉంటారు. దానికి మంచి డైలాగ్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలంలో. బ్రతికే టైంలో లవ్ చేయండి అని మంచి డైలాగ్ చెప్పారు. శివన్న ఇక్కడ స్ట్రైట్. హాయ్ అన్న, మంచ్లీ. సో టీజర్ చాలా బాగుంది. సో యాజ్ ఆల్వేస్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రతి ఆడపిల్ల బ్రదర్లా ఫీల్ అవుతారు కాబట్టి, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. సో నౌడేస్ బయోపిక్స్ వస్తున్నాయి. సో వీ ఆల్ నో దట్ పునీత్ గారి గురించి. సో పునీత్ గారు అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఏదైనా కన్నడ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు పునీత్ అని పడుతుంది. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ బయోపిక్ ఆఫ్ పునీత్ గారు? I don't believe in biopic, especially even somebody asked me, why don't you your father's biopic? No, I should not do. They should be like that. They are living legends. Always, for me, they are always living. Puneet and Rajkumar both are always living for me. I don't feel that they are not here at all. I feel somewhere it might be in your heart also, somebody else's heart also, anybody's heart, and his eyes are looking. Yeah, but see, we have so many biopics and they are also legends. So why don't we? Why the reason? What I is don't the know, reason? somehow, because whenever we think, we cry. So while doing this, I don't want to get upset like that. And somebody asked me also to do, but I'm not for it. But I'm doing one biopic. It will be an interesting film, next one. I think, I don't know whether to reveal the title or not now. But the director is very much. It's a beautiful this one. It's called as Orange. 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 Okay. I'll just tell that it's orange. Okay.